నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఇంధన పొదుపు అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వినూత్న కార్యక్రమం చేపట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ఆయన పి గన్నవరంలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి సైకిల్పై బయలుదేరి మండలంలోని కొక్కిరవారిపేటలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. సైకిల్ యాత్ర ద్వారా ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత వరకు సైకిళ్లు ఉపయోగించడం, విద్యుత్ ఇంధనాన్ని పొదుపుగా వినియోగించడం అవసరమని తెలిపారు. అనంతరం కొక్కిరివారిపేట గ్రామస్తులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని అన్నారు. సామాజిక సమానత్వం, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. కొక్కిరివారిపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహావిష్కరణకు ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారి సూచనల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీరు ముగ్గురి సూచనల మేరకు డీజిల్ని పొదుపు చేయాలి, డీజిల్ని పొదుపు చేసి ఈ దేశాన్ని కాపాడండి, ఆర్థికంగా భారం లేకుండా చూడండి అని నినాదం చెప్పడం జరిగింది. ఆ నినాదం యొక్క స్ఫూర్తితోటి నేను సైకిల్ దొక్కుని వచ్చి ఈ కొక్కిరివారిపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ కొక్కిరివారిపేట కళ నెరవేరిందని ఈ సందర్భంగా చాలామంది చెప్పడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలని ఎంతో ఘనంగా, ఎంతో గొప్పగా ఈ పేటలో ఈ విధంగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారో తెలియకుండా నడి రోడ్డు మీద, లేకపోతే ఎవరికీ సంబంధం లేనటువంటి ప్లేసుల్లో పెట్టి విగ్రహాలను పెట్టి లేనిపోని గొడవలు సృష్టించినటువంటి విధానాన్ని, దానికి స్వస్తి పలికి వీరు ఒక సక్రమైనటువంటి పద్ధతిలో వారి పేటకు సంబంధించినటువంటి ప్లేస్లో, వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్లేస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజన సంద్రమైంది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చిన 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, తిరువీధులు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువజాముని సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం వంటి పూజా కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 7 వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో ఓటర్ జాబితాలను పారదర్శకంగా, దోషాలు లేకుండా నవీకరించడానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో నమోదు కావడం, అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ జాబితాలో చేరకుండా ఉండడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యమన్నారు. దీని ద్వారా ఓటర్ల జాబితాలో పేర్లను సరిచేయడం,
డూప్లికేట్ పేర్లను తొలగించడం మరియు కొత్తగా అర్హత కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ఇంటింటా సర్వే నిర్వహించడం జరుగుతుందని, జూలై 21వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి వి దేవకీదేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దీంతో స్వామివారి శేషాచలకొండ భక్తుల గోవిందనామాలతో మారుమోగింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ వేసవి సెలవులు కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. భక్తులు ముందుగా కేశఖండనశాల వద్ద తమ మొక్కుబడులు తీర్చుకుని అనంతరం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో సుమారు 120 జంటలు పాల్గొని కళ్యాణం తిలకించారు. భక్తుల తాగిడి నేపథ్యంలో ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు భక్తులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజల అనారోగ్యం కారణంగా ఆర్థికంగా కుంగిపోకుండా భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ పనిచేస్తుందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 922 మంది లబ్ధిదారులకు గాను 6,63,64,101 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసినట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి నిర్వహించనున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నర్సాపురంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకు నియోజకవర్గంలో సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులు లేకుండా బాధ్యత వహించాలి, వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు శిక్షణా తరగతులలో బాలల హక్కుల చట్టంపై వివరించిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కృష్ణవేణి, ఆధ్వర్యం వహించిన రామకృష్ణ సేవా సమితి. ఈ నెల 27, 28 తేదీల్లో తాడేపల్లిగూడెంలో వైభవంగా నిర్వహించతలపెట్టిన తెలుగుదేశం మహానాడు సభలు వెల్లడించిన పార్టీ ఇన్ఛార్జి వలవల. కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాలను నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యం, రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఇంధన పొదుపు అవగాహనపై పి గన్నవరంలో ఎమ్మెల్యే సత్యనారాయణ చేపట్టిన వినూత్న కార్యక్రమం. ఓటర్ జాబితాలను పారదర్శకంగా రూపొందించాలి, అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, సహకరించాలని విజ్ఞప్తి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ప్రాంగణం, మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు అండగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.